బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 బాబా శత జయంతి వేడుక హాజరు కావడం ఎంత సంతోషంగా ఉందో, అన్నదాతకు అండగా ఉండే కార్యక్రమానికి రావడానికి నాకు దానికంటే ఎక్కువ ఆనందం, సంతోషం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2024 జనవరి 19న రా కదలి రా కార్యక్రమంలో కమలాపురానికి వచ్చాను. నాడు మీలో ఏ ఉత్సాహం జోరు కనిపించిందో నేడు అదే జోష్ కనపడస్తా ఉంది. చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్న కడపలో మహానాడు పెడితే మీరంతా గ్రాండ్ సక్సెస్ చేశారు. అందరూ అన్నారు ఇది సక్సెస్ అవుతుందా అనుకున్నారు, కానీ కడప గడ్డ మీద మన సత్తా ఏంటో నిరూపించారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు అందరూ కూడా ఇది సాధ్యమా అన్నారు. నాడు మాట ఇచ్చినట్టే ప్రతి హామీని అమల్లోకి తెచ్చాం. 17 నెలల కాలంలో సూపర్ 6 హిట్ చేసి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తల్లికి వందనం, శ్రీశక్తి ఉచిత బస్సు, దీపం 2, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, 20 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి, అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్. ఇవన్నీ కూడా జయప్రదం చేసింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికాం. ఈ క్రమంలోనే నేడు అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని కమలాపురం శనదాసరి పల్లిలో చేస్తున్నాం. చెట్టు కింద ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి కూడా చాలా బాగుంది. ఇక్కడ ఉంటే ఆక్సిజన్ కూడా మంచి ఆక్సిజన్ వస్తుంది. ఇంకా 4 రోజులు ఎక్కువ బతికే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి మంచి ప్రదేశంలో ఈ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమానికి వచ్చిన రైతాంగానికి అందరికీ నేను చూస్తే, ఈ మీటింగ్ చూస్తే టీవీలో కూడా చూపిస్తే కళకళలాడుతూ ఉంది మన మీటింగ్. మీ ఉత్సాహం, మీ రైతు కండువా, ఈ 2 కూడా హైలైట్స్ అయినాయి. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో హాజరైనటువంటి అన్నదాతలకి, ప్రజాప్రతినిధులకి నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా. అధికార యంత్రాంగానికి కూడా అభినందనలు. రైతన్నకు ఏడాదికి 20,000 ఇస్తామని చెప్పాం. 2వ విడత డబ్బులు ఇప్పుడు ఇస్తున్నాం. ఈ స్కీమ్ కింద తొలి విడతలో 3,174 కోట్ల రూపాయలు ఆగస్టులో జమ చేశాం. 2వ విడత 3,135 కోట్లు మీ అకౌంట్లో జమ చేశాం. మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడే అందరికీ డీబీటీ వచ్చిందా లేదా? సెల్ ఫోన్లు ఉన్నోళ్ళందరూ చేలు పైకెత్తండి. ఓకే, బ్యాంక్ అకౌంట్ వాళ్ళు కూడా చేలు పైకెత్తండి. ఉంటే ఒకసారి చెక్ చేసుకొని నాకు చెప్పండి. వచ్చిందా? వచ్చింది అని వాళ్ళు చేలు పైకెత్తండి. మా రైతు కూడా టెక్నాలజీ వాడుతున్నాడు. అందుకే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం, అది కూడా నేను మాట్లాడతాను.